మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నది. ఇచ్చినావా మాకు తులమ్మ గారు? మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా? బట్టి విక్రమార్క ఇచ్చినవా? ఫోన్ ఇయ్యలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? కులమ్మంగాను ఇదేనా నక్లీసు నీలేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసింది మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చేస్తే మేము చేసినాం. ఒక్కటే ప్రాజెక్టు కట్టుకొని ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది, ఇది గుంగి దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛమైన బర్రెకు బుడ్డెడు పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బర్రె పట్టుకుని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరత్వ పని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్ గిరి కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టింది. దానికి ఎదురుగా మన వీరులతో ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి అప్పు కాదా అది యాదాద్రి కట్టించింది. అయ్యా నువ్వు పెట్రోల్ రైలు వేసినావా? బస్సు వేసినావు. ఈ బస్సు పాడువాడ కొట్టుకుంటురు. మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నది. ఇచ్చినావా మాకు తులమ్మ గారు? మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా? బట్టి విక్రమార్క ఇచ్చినవా? ఫోన్ ఇయ్యలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? కులమ్మంగాను ఇదేనా నక్లీసు నీలేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసింది మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చేస్తే మేము చేసినాం. ఒక్కటే ప్రాజెక్టు కట్టుకొని ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది, ఇది గుంగి దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛమైన బర్రెకు బుడ్డెడు పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బర్రె పట్టుకుని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరత్వ పని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్ గిరి కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టింది. దానికి ఎదురుగా మన వీరులతో ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి అప్పు కాదా